సార్ అందరూ వేయింగ్ మిస్టేక్ శారీస్ పెడుతున్నారు కదా! మనం కూడా స్టార్ట్ చేద్దామా? రూ. 1,00,00,000 లాభం వచ్చినా గానీ, నా స్టోర్‌లో చినిగిపోయిన చీరలైతే నేను పెట్టను. సో, ఇలాంటి కాన్సెప్ట్‌లయితే తేక నా దగ్గర వీవింగ్ మిస్టేక్ అవి ఇవి అని చెప్పి. సో, నీకు బయట తెలుసా వీవింగ్ మిస్టేక్ అంటే మీనింగ్ ఏంటో? ఆళ్ళేం చేస్తారో? మనకి నార్మల్‌గా లైట్‌లకి కలర్ ఫేడ్ అయిపోయిన శారీసు, ఎలుకలు కొట్టేసిన చీరలు ఇవన్నీ కలిపేసి వీవింగ్ మిస్టేక్ శారీస్ అని పెడతారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే కస్టమర్స్‌కి అలాగ చినిగిపోయిన చీరలు అమ్మడం కూడా పద్ధతి కాదు. పట్టు మీనింగ్ ఏంటంటే పట్టులోనే ఏంటంటే యూజువల్లీ చీర అనేది అదొక బంగారంతోనూ, అదొక దేవుడితోనూ కంపేర్ చేస్తారు పట్టు వస్త్రాన్ని. సో, అలాంటి వస్త్రాన్ని మనం చినిగిపోయిన శారీస్‌ని అలాగా వీవింగ్ మిస్టేక్ శారీస్ అలా అని చెప్పి అమ్మకూడదు ఎప్పుడు కస్టమర్‌కి. సో, అది వదిలేసేయి ఫస్ట్ శారీస్ చూపిస్తదా. సో, మన ఈ ఫ్రైడే, సాటర్డే, సండే 5,000, 6,000 లోపల శారీస్ అడుగుతున్నారు కదా! సో, వాళ్ళ కోసం ఏంటంటే నారాయణపేట శారీస్ అనమాట. సో, ఈ నారాయణపేట శారీస్‌లో కూడా మీనా బూటీస్ విత్ పళ్ళులో కూడా మీనా వర్క్ అనమాట. అండ్ ఈ కాంట్రాస్ట్ కాంబినేషన్ గోల్డ్ జరీ కాంబినేషన్లో ఇప్పుడు చూడండి లావెండర్ పింక్ కలర్ కాంబినేషను. సో, ఇవన్నీ ఏంటంటే మీకు 6,000 ప్రైస్ రేంజ్ లోపల మొత్తం బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్. సో, ఫ్రైడే, సాటర్డే, సండే ఈ పేస్టల్ కాంట్రాస్టు, ఈ నారాయణపేట శారీసు ఇవన్నీ సేల్‌లో పెట్టేసేయండి.